ఈ చీర ఎలా ఉంది? చాలా బాగుంది. అయితే మార్చుకొచ్చేస్తా. నేను ఇలా అంటే నువ్వు అలా అంటావని నాకు ముందే తెలుసు. ఈ చీర చండాలంగా ఉంది. ఈ చీర మీరు కొని తెచ్చిందే. ఎప్పటికైనా ఒప్పుకుంటారా మీ టేస్ట్ వరస్ట్ అని? నాకంత టేస్టే ఉంటే నిన్నెందుకు చేసుకుంటానే? మరి ఎందుకు చేసుకున్నట్టు? కలర్ గ్యారంటీ అని. తమ్మారెడ్డి చలపతిరావు గారు 1944 మే 8వ తారీఖున బల్లిపర్రు అనే గ్రామంలో జన్మించడం జరిగింది. సుప్రసిద్ధ తెలుగు సినీ నటుడు. ఈయన 1200 పైగా సినిమాల్లో పలు రకాలైన పాత్రలో నటించడం జరిగిందండి. ఆయన స్వస్థలం వచ్చి కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు అనే గ్రామం. చలపతిరావు గారు వాళ్ళ నాన్నగారి పేరు మనీయ, అమ్మగారి పేరు వియ్యమ్మది. పక్కనే ఉన్న మామిళ్ళపల్లి. 1966లో విడుదలైన గూఢచారి 116 సినిమాతో ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడం జరిగింది. ఆయన చివరి చిత్రం వచ్చి 2021లో విడుదలైన బంగారాజు అండి. ఎన్టీఆర్, కృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ చిత్రాల్లో ఆయన సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకోవడం జరిగిందండి. చలపతిరావు గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి. వీడియో అయితే చూస్తూనే ఉండండి. అందరికీ నమస్కారం. హరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చలపతిరావు గారిది ఫుల్ హోమ్ టూర్ చేద్దాం అనుకున్నానండి. చలపతిరావు గారి గురించి ఇప్పుడు జనరేషన్కి అయితే తెలీదు, అప్పుడు జనరేషన్కి అయితే చలపతిరావు గారి గురించి బాగా తెలుసు. ఆయన కొన్ని వందల సినిమాలు నటించారు. ఆయన పుట్టింది పెరిగిందంతా కూడా బల్లిపర్రు అనే గ్రామం అండి. అదిగో బోర్డు కూడా మనకు కనిపిస్తుంది. ఈ బల్లిపర్రు అనే గ్రామం కృష్ణా జిల్లాలోని పామర్రు మండలానికి చెందిన ఈ బల్లిపర్రు అనే గ్రామంలో చలపతిరావు గారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడే జరిగింది. ఆయన ఈ ఊరికి చేసిన మంచి పనులు ఏంటి, ఆయన ఈ ఊర్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు, ఆయన విద్యాభ్యాసం అంతా కూడా ఎలా జరిగింది అనే ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్ కట్గా చెప్తానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా బల్లిపర్రు అనే గ్రామంకి వెళ్ళి చలపతిరావు గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. వీడియో చూస్తున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు మనం బల్లిపర్రు అనే గ్రామంలోకి అయితే మనం ఎంటర్ అవుతున్నామండి. ఎంటర్ అయ్యే ముందు మనకి అన్న నందమూరి తారక రామారావు గారిది విగ్రహం అయితే మనకి కనిపిస్తున్న విజువల్స్ అండి. మనకు కనిపిస్తున్నది ఒక చిన్న బస్ షెల్టర్ అండి. ప్రయాణికులకి ఇబ్బంది కలగకోకుండా ఉండడం కోసం ఇక్కడ చిన్న బస్ షెల్టర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మన చలపతిరావు గారు ఇంటికి, ఆ చలపతిరావు గారు పుట్టినటువంటి ఊరు అంతా మనం చూసే ముందు మనకి కనిపిస్తున్న ఈ 3 అంతస్తుల భవంతి వచ్చి చలపతిరావు గారి పెద్ద మేనల్లుడిదండి. ఆ పక్కనే చిన్న మేనల్లుడిది కూడా ఉన్నది. అయితే చలపతిరావు గారికి మేనల్లుల సపోర్ట్ అయితే చాలా పెద్దగా ఉందని ఇక్కడ చాలామంది చెప్పడం జరిగింది. బల్లిపర్రు అనే గ్రామంలోకి వెళ్ళేటప్పుడు మనకి కనిపిస్తున్న అందమైన చెరువు. ఈ రోజుల్లో పల్లెటూళ్ళల్లో కూడా చెరువులు అంతరించిపోతుంటే ఈ బల్లిపర్రు అనే గ్రామంలోనూ చాలా పెద్ద చెరువు అయితే ఉందండి. ఆ చెరువులోనూ ఒకప్పుడు మంచినీటి కింద వాడేవారంట. చలపతిరావు గారు సినిమా ప్రస్తావన కనుక మనం చూసినట్లయితే కనుక ఆయన ఎన్నో సినిమాలు నిర్మాతగా వ్యవహరించడం జరిగిందండి. ఆయన నిర్మాతగా వ్యవహరించినటువంటి సినిమాల లిస్ట్ అయితే మనం చూద్దామన్నప్పుడు కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్ళంటే నూరేళ్ల పంట తదితర సినిమాలకు చలపతిరావు గారు నిర్మాతగా వ్యవహరించడం జరిగిందండి. యమగోళ, యుగపురుషుడు, డ్రైవర్ రాముడు, అనార్కలి, బాలకృష్ణుడు, జస్టిస్ చౌదరి, సర్దార్ రాముడు, బొబ్బులు పులి, చట్టంతో పోరాటం, దొంగరాముడు, అల్లరి అల్లుడు, అల్లరి, నిన్నే పిల్లాడతా, నువ్వే కావాలి, సింహాద్రి, బన్నీ, బొమ్మరిల్లు, అరుంధతి, సింహ, దమ్ము, లెజెండ్ ఇలా ఎన్నో వందల చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించడం జరిగిందండి. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్న చలపతిరావు గారు చాలా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆయన లాస్ట్ సినిమా కూడా చేయడం జరిగిందండి. ఆ సినిమా పేరు కూడా మీకు చెప్పడం జరిగింది. అయితే మనం బల్లిపర్రు అనే గ్రామంలో మొత్తం ఈ గ్రామాలంతా కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. మొత్తం చలపతిరావు గారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇక్కడే విద్యాభ్యాసం సాగింది. ఈ వీధులన్నీ కూడా చలపతిరావు గారు తిరిగిన వీధులుగా చాలా క్లియర్ కట్గా చూపించడం అయితే జరుగుతుందండి. ఆయన వ్యక్తిగత వివరాలు కనుక మనం చూసినట్లయితే కనుక ఆయనకు 2 అమ్మాయిలండి, 1 అబ్బాయి.
ఆడపిల్లలు అమెరికాలో ఉంటారో వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు పిల్లలందరితోటి కలిసి బల్లిపర్రు గ్రామానికి వస్తూ ఉండేవారంటండి. అక్కడ ఉన్న వారికి సొంత ఇల్లు 2 ఎకరాల పొలం కూడా ఉందండి. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరేం పేరండి? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు అండి. మీది బల్లిపర్రు గ్రామే కదండి. మీరు ఏం చేస్తారండి మీరండి? నేను రైస్ మిల్ సూపర్వైజర్ గా చేస్తాను. రైస్ మిల్ సూపర్వైజర్ చేస్తారా? చలపతిరావు గారిది ఈ ఊరేనండి? బల్లిపర్రు స్వగ్రం. ఆయన గురించి మీకు బాగా తెలిసిండే? ఆయన గురించి అంటే తెలిసినంత కూడా చెప్తాను. అంటే మీ జనరేషన్ కంటే కొంచెం పెద్ద జనరేషన్ కదండి. మీకు తెలిసినంత వరకు కూడా చలపతిరావు గారి గురించి మీకు ఏం తెలుసో మా సబ్స్క్రైబర్స్ కి, మా వ్యూవర్స్ గురించి మీ అమూల్యమైన సమయం మాకు కేటాయిస్తే కొంచెం బాగుంటుందని కోరుకుంటున్నామా? చెప్పండి సార్. చలపతిరావు గారు అంటే మా ఊరికి చాలా మంచి వ్యక్తిగతంగా మా జనాలకు కానీ ఇది కానీ బాగా చూస్తూ ఉండేవాళ్ళు. అయితే ఊరిని దత్తత తీసుకున్నారు. ఈ ఊరిని దత్తత తీసుకున్నారు. కాకపోతే అకాల మరణం చేత ఆయన మరణించారు. అనుకున్న ఇది చేయలేకపోయారు. కాకపోతే కనుక ఆయన మనుషులు కానీ ఆయన ప్రేమ అభిప్రాయాలు కానీ అంత బాగుండేది. ఆయన చలపతిరావు గారు ఈ ఊరికి ఏమైనా మంచి పని చేశారండి? ఏమైనా మంచి పనులు చేసినవి ఉన్నాయా? చలపతిరావు చేశారు, మంచి పనులే చేశారండి. కాకపోతే ఇంకా బతికుంటే కనుక కొన్నాళ్ళు చాలా ఇదిగా ఉండే ఊరికి. అవునండి. చలపతిరావు గారు మామూలుగా బతుకున్నప్పుడు ఈ ఊరికి వస్తూ ఉండేవారండి? వస్తుండే వాళ్ళ అబ్బాయి వస్తూ ఉండేవారు. రఘుబాబు గారు, రఘుబాబు వీళ్ళంతా వస్తుండేవాళ్ళు. ఎప్పుడైనా చూసారండి మీరు? చూశాను. ఇక్కడ బల్లిపర్రు చెరువు గట్టు మీద అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అండి. చెరువు గట్టు చాలా బాగుందండి. చెరువు గట్టు అంటే వాళ్ళకి ఫేమస్. వేసాక సమ్మర్ లో కానీ ఇది కానీ బాగుండేది. సమ్మర్ లో వస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ వస్తూ ఉండేవారండి. బల్లిపర్రు వచ్చినప్పుడల్లా ఈ చెరువు మీద కూర్చుంటుండేవాళ్ళు. అందరినీ పలకరించేవారండి? బాగా పలకరించేవారు. ఇప్పుడు చలపతిరావు గారి పిల్లలు కానీ వాళ్ళ అమ్మాయిలు కానీ బాగుండేవాళ్ళు. అందరితో బాగా కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు చలపతిరావు గారి హౌస్ ఎక్కడే ఉందండి? బల్లిపర్రులో ఉందండి. ఇప్పుడు రఘుబాబు గారు హైదరాబాద్ లో ఉంటున్నారు అనుకుంటుంది. ఇక్కడ ఉంటారు అనుకుంటా. హైదరాబాద్ ఉండే రఘుబాబు గారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారండి ఇక్కడికి? ఎప్పుడైనా వస్తారండి. ఇప్పుడు చలపతిరావు గారు ఈ ఊర్లోనే చదువుకున్నారండి? చలపతిరావు ఊరు చదివారండి. ఎన్నో క్లాస్ వరకు చదివారండి ఇక్కడ? ఇక్కడ అంటే మాకు ఇక్కడ 4th 5th వరకు ఉందండి బల్లిపర్రులో. తర్వాత పేమద్దాలి, పామర్, గొలేపల్లి ఉంది సార్. చలపతిరావు గారు చదివింది పామర్రా? పామర్ చదివారు. అయితే చలపతిరావు గారు చాలా సినిమాలు చేశారు కదా. ఎన్టీ రామారావు తోటి, ఏఎన్ఆర్ తోటి, మొత్తం ఇంకా A to Z అందరు హీరోలతో చేశారు. ఆయన చేసిన సినిమాల్లోకి మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? మీకు చలపతిరావు గారి సినిమాలు చూస్తూ ఉంటారు అసలు ఎప్పుడైనా? చూస్తామండి. ఫ్యామిలీ కానీ విలన పాత్ర కానీ బాగా. అదే మా సినిమాలో పోలీస్ క్యారెక్టర్ గానీ, విలన్ క్యారెక్టర్లు ఎక్కువగా చేస్తుండేవాళ్ళు. కమెడియన్ గా కూడా మంచి జనాలను ఆకట్టుకునేవాళ్ళు. మొత్తం చలపతిరావు గారి గురించి మొత్తం ఈ ఊర్లో అందరూ కూడా చాలా పాజిటివ్ గానే చెప్పారు. ఇంకా ఏదైనా చేయాలనుకుని చేయలేకపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కానీ కాకపోతే అకాల మరణం చేత ఆయన ఇది చేయలేకపోయారు. లేకపోతే బల్లిపర్రు దత్తత తీసుకున్నారు. మరి దత్తత తీసుకున్న తర్వాత ఆయన పోయినప్పుడు వాళ్ళ అబ్బాయి రఘుబాబు గారు చేయాలి కదండి. మరి ఈ ఊరికి కొద్దిగా గొప్ప ఏం చేశారా? అంటే చేశారండి. ఉన్న ఊరికి కొంత చేశారు. ఈ రవిచంద్ర గారు ఉన్నారు కదా, ఆయన మా వ్యక్తిగా ఆయన మంచోడు. ఆయన మేనల్లుడు అది. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. రఘుబాబు గారి గురించి, చలపతిరావు గారి గురించి చాలా బాగా చెప్పారు. ఉంటాం సార్. ఓకే సార్. మీరందరికీ కూడా ఒక విషయం చెప్పాలండి. ఇలాగా పామర్రు మండలంలో ఉన్నటువంటి బల్లిపర్రు అనే గ్రామంలో మన చలపతిరావు గారు పుట్టడం జరిగిందని చెప్పుకున్నాం కదండి. ఆయన తిరిగిన వీధులన్నీ కూడా ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా. అయితే ఈ బల్లిపర్రుకి అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టినటువంటి నిమ్మకూరు ఊరికి మధ్యలో ఒక 7-8 కిలోమీటర్లు అయితే గ్యాప్ ఉంటుందండి. మొత్తం చాలా వరకు కూడా సినిమా యాక్టర్లు అవ్వచ్చు, కామెడీ స్టార్స్ అవ్వచ్చు, అలాగే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన చాలామంది కృష్ణా జిల్లాలోనే పుట్టడం జరిగిందండి. ఈ కృష్ణా జిల్లా ఎంత అదృష్టం చేసి పుట్టుకున్నదో, నందమూరి తారక రామారావు లాంటి ఒక యుగ పురుషుణ్ణి ఈ కృష్ణా జిల్లా ఇచ్చిందంటే నిజంగా మన ఆంధ్రులందరూ కూడాను ఒక పెట్టి పుట్టాలి. అలాంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈ పల్లెటూర్లన్నీ కూడా నేను మీ అందరికీ చూపించేటప్పుడు నాకు ఒక రకమైన గర్వంగానో చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఈ పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలని చెప్పడమే కాకుండా ఈ పల్లెటూరులో ఉన్న చెరువులు కూడా చాలా ఆహ్లాదకరంగానూ చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగిందండి. చలపతిరావు గారికి ఈ బల్లిపర్రు అనే గ్రామంలో ఉన్న ఈ చెరువు అంటే చాలా ఇష్టమంట.
ఆయన బతికున్నప్పుడు ఎప్పుడైనా బల్లిపర్రు అనే గ్రామానికి వచ్చినప్పుడు ఈ చెరువు గట్టు మీద కుర్చీలు వేసుకుండి సరదాగా కూర్చుండి చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమైపోయి వాళ్ళతోటి మాట్లాడి చెరువు గట్టు మీదే ఉండి చాలా కాలక్షేపం చేసేవారంటండి. ఇక్కడ మనకైతే పెద్దలైతే ఉన్నారండి, వాళ్ళు అడిగి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడానికి అయితే మనం ట్రై చేద్దాము. ఎందుకంటే చలపతిరావు గారి గురించి ఇంకా చాలా విషయాలు మనకు తెలియవలసి ఉన్నాయండి. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందామండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది, చూస్తున్నాను. ప్రజెంట్ మనం బల్లిపర్రు అనే గ్రామంలోను ఒక చెట్టు ఉందండి. చెట్టు కింద కొంతమంది పెద్దలు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారండి. ఈ గ్రామ పెద్దలను అడిగి మన చలపతిరావు గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే మనం ట్రై చేద్దామండి. వీడియో అయితే చూస్తానండి. సార్ నమస్తే సార్, మీ పేరేం పేరండి? నా పేరు తమ్మారెడ్డి సంజీవరావు. తమ్మారెడ్డి అంటే చలపతిరావు గారి ఇంటి పేరు కూడా తమ్మారెడ్డి కదండి? అవునండి. చలపతిరావు గారికి మీకు ఏమైనా బంధుత్వం ఏమైనా ఉన్నదండి? పెద్దనాన్నగారు అబ్బాయి వచ్చాడు. పెదనాన్నగారు అబ్బాయి అండి. ఇప్పుడు చలపతిరావు గారు ఈ ఊళ్ళోనే పుట్టి ఈ ఊళ్ళోనే పెరిగారు కదండి? ఆయన విద్యాభ్యాసం అంతా ఇక్కడే జరిగిందండి? అవునండి. అక్కడ ఏ తరగతి వరకు చదివారండి ఇక్కడండి? అంతవరకు మనకు తెలియదు కానండి, సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉండేవాళ్ళు, వచ్చి చూసి వెళ్తూ ఉండేవాళ్ళు. తర్వాత గంగానమ్మ టెంపుల్ కడుతుంటే అంత డొనేషన్ అడిగితే ₹1,00,000 డొనేషన్ చేశారు. గంగారమ్మ టెంపుల్కి అండి? ఎంత ₹1,00,000 ఇచ్చారండి? ₹1,00,000 ఇచ్చారండి. ఈ ఊరిని దత్త తీసుకున్నట్టు తెలిసిందండి, నిజమేనండి? తీసుకోలేదు. ఇప్పుడు చలపతిరావు గారు చనిపోక ముందు ఆ సంవత్సరానికి ఒకసారన్నా ఈ ఊరికి వస్తూ ఉండేవారండి? వచ్చేవాళ్ళు ఇంకా వాళ్ళకన్నా మా పెద్దనాన్నగారు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరకు వచ్చి కనిపిస్తూ ఉండేవాడు. ఇల్లు ఒకటి ఉందండి. చలపతిరావు గారు హౌస్ ఉన్నదండి ఇక్కడండి? ఉందండి. వాళ్ళ సిస్టర్కి ఇచ్చారండి. వాళ్ళ అమ్మాయి గారు ఉంటారండి ఇక్కడండి? వాళ్ళ అక్క అండి. ఓకేనండి. ఇప్పుడు చలపతిరావు గారు అబ్బాయి ఉన్నారు కదండి, రవిబాబు గారు, ఆయన వస్తూ ఉంటారండి ఊరికి? మొత్తం అంతా ఇంకా హైదరాబాద్ ఉంటారండి? ఇంకా చలపతిరావు పిల్లలు ఆడపిల్లలు కూడా అమెరికాలో ఉంటారు. చలపతిరావు గారు ఈ ఊరికి ఏదన్నా ఇంకేమైనా హెల్ప్ చేశారండి ఊరికి? ఏం చేయలేదండి. ఓకేనండి. ఇప్పుడు చలపతిరావు గారి సినిమాలు చాలా కొన్ని వందల సినిమాలతో యాక్టింగ్ చేశారండి. ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటండి? మనం చూడటం తక్కువ ఉండి అసలు మనకి. అదే మీ ఊరు నుంచి చలపతిరావు గారు మంచి పేరు తెచ్చుకున్నారు కదా, ఎప్పుడైనా మీకు అరే చలపతిరావు గారు ఇంత మంచి పేరు తెచ్చుకున్నారో, మన ఊరికి కూడా మంచి పేరు తెచ్చారన్న ఎప్పుడన్నా మీకు ఆ ఫీలింగ్ వచ్చిందండి ఎప్పుడన్నా? లేదండి. చాలా థ్యాంక్స్ అండి. విన్నారు కదండి చలపతిరావు గారి గురించి, వాళ్ళ సొంత బంధువులే చలపతిరావు గారి గురించి చెప్పిన మాటలో మీరైతే విన్నారు కదండి. అయితే చలపతిరావు గారు 78 సంవత్సరాల వయసులో హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతోటి కన్నుమూయడం జరిగిందండి. ఆయన భార్య ఇందుమతి గతంలోనే అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఆయనకు కొడుకు రవిబాబు, 2 కుమార్తెలు. చలపతిరావు గారు ఎంత అందంగా కట్టుకున్నటువంటి ఇల్లు కూడా రూపురేఖలు లేకుండా మొత్తం నేలమట్టం అయిపోయిందండి. చూపించడానికి కూడా అవకాశం లేదు కాబట్టి చూపించలేదండి. ఈ వీడియో నేను ఇక్కడితోటి ఎండ్ చేద్దాం అనుకున్నానండి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మూవీ లొకేషన్స్ అలాగే మంచి హోమ్ టూర్లతోటి మంచి వీడియోలు చేస్తూ ఉంటానండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చే వరకు కూడా మన ఛానల్ వాచ్ చేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.